హలో ఫ్రెండ్స్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA ఊపా అని మనం అంటూ ఉంటాం కదా. ఈ పేరు నిజానికి చాలా సరళంగా ఉంటుంది, కానీ భారతదేశంలో ఉన్న డ్రకోనియన్ చట్టాల్లోకెల్లా అత్యంత డ్రకోనియన్ చట్టం ఈ చట్టం. నిజానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది దేశంలో టెర్రరిస్టు కార్యకలాపాలని నిరోధించడానికి, కానీ చాలా ఎక్కువగా దీన్ని యాక్టివిస్టుల మీద వాడుతున్నారు. ఒకప్పుడు ఈ చట్టం కొంత సరళంగా ఉన్నప్పటికీ రాను రాను దీన్ని బలోపేతం చేస్తూ మరిన్ని కోరలిస్తూ మరిన్ని అధికారాలు ఇస్తూ ఈ అధికారాలు ఇచ్చిన ప్రతిసారి దేశంలో ఉన్న డెమోక్రటిక్ సాంప్రదాయాలకు పాత్ర వేస్తూ వచ్చారు. ముఖ్యంగా 2019లో దీనిలో మార్పులు చేసిన తర్వాత ఈ చట్టం అత్యంత దారుణమైన చట్టంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికీ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు ఉన్నాయి. ఎందుకంటే వందల వేల మంది యాక్టివిస్టుల మీద పెట్టడం మాత్రమే కాదు, జర్నలిస్టుల మీద పెట్టడం, చివరికి స్టాండప్ కామెడియన్ల మీద కూడా పెడుతూ ఉన్నారు. ఈ చట్టం భారతదేశంలో అనేక ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఈ చట్టం దుర్వినియోగానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా అనేక చోట్ల మాట్లాడారు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఆపాలి, ముఖ్యంగా యాక్టివిస్టుల మీద ఈ చట్టాన్ని పెట్టడం తప్పు అని. ఇప్పుడు ఎందుకు ఈ చట్టం గురించి మాట్లాడుతున్నామంటే, తెలంగాణలో ఉన్న అదే పార్టీ ప్రభుత్వం, అదే కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త UAPA కేసు తయారు చేసింది. ఈ కేసులో ఇంకా ఎవరెవరిని పెడతారో మనకి ఇప్పటికైతే తెలియదు, కానీ ఎందుకంటే FIR బయటకు రాలేదు. కానీ ఇందులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలంగాణ పోలీసు శాఖ ట్విట్టర్కి ఒక సోషల్ మీడియా హ్యాండిల్ వివరాలు ఇవ్వాలి అని కోరుతూ ఉత్తరం రాసింది. తెలుగు స్క్రైబ్ అనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్లో మిస్ఇన్ఫర్మేషన్ ఉందని, డాక్టర్డ్ వీడియోలు ఫోటోలు ఉన్నాయని, కాబట్టి ఈ హ్యాండిల్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, దాని వెనక ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళందరి వివరాలు కూడా ఇవ్వాలి అంటూ ఎక్స్ని కోరింది. తెలంగాణలో ఇది మొదటి UAPA కేసు కాదు. కోర్స్ తెలంగాణలో కూడా అనేక UAPA కేసులు పెట్టారు. అనేక మంది యాక్టివిస్టుల మీద, జర్నలిస్టుల మీద కూడా గతంలో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎవరిదాకా ఎందుకు, మన ఛానల్లో విశ్లేషణ చేసే N వేణుగోపాల్ మీద కూడా 4 UAPA కేసులు పెట్టారు. ఆ సందర్భంగా ఇంటి మీదకి వచ్చి దాడి కూడా చేశారు. ఇది గత BRS ప్రభుత్వ హయాంలో జరిగిన పని. సో ఇప్పుడు చాలా మంది అంటున్నది ఏంటంటే, ఈ తెలుగు స్క్రైబ్ అనే హ్యాండిల్ BRS హ్యాండిల్ అంటే వాళ్ళ ఫండింగ్తో నడుస్తున్న హ్యాండిల్ కాబట్టి వాళ్ళు చేసిన పని వాళ్లకు ఎదురొచ్చిందనే మాట కూడా వాడుతున్నారు. రెండు తప్పులు ఎప్పుడు రైట్ కావు. చివరికి సోషల్ మీడియా హ్యాండిల్స్లో వచ్చే వ్యంగ్యాలకి, వ్యతిరేకతకు, విమర్శలకు కూడా UAPA వాడటం మొదలు పెడితే అసలు ఆ చట్టానికి చిల్లి గవ్వ కూడా విలువ లేకుండా పోతుంది. కోర్స్ మన దృష్టిలో విలువ ఉండదు, కానీ ప్రభుత్వం దృష్టిలో దానికి చాలా పెద్ద విలువ ఉంది. ఎందుకు అంటే ఈ చట్టం కింద కేసు పెడితే బెయిల్ ఇవ్వరు. ఎంత దారుణం అంటే, వేరే వాటికైతే కనీసం 90 రోజుల తర్వాత ఛార్జ్షీట్ వేయకపోతే ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఇందులో 180 రోజుల దాకా టైం ఉంటుంది. అవసరమైతే ఇంకా కూడా పొడిగించుకోవచ్చు, అంటే కనీసం 6 నెలల పాటు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. కానీ వాస్తవం ఏంటంటే చాలా కేసుల్లో 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా బెయిల్ రాకుండా ఉన్న కేసులు ఉన్నాయి ఈ చట్టం కింద. సో ప్రాసెస్ పేరుతో పనిష్మెంట్, అంటే దీంతో నేరం నిరూపించలేకపోయినప్పటికీ కూడా ఈ కేసు పెట్టడం ద్వారా నేరం చేశారా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా పనిష్మెంట్ ఇవ్వచ్చు అన్నమాట. నిజానికి ఈ చట్టాన్ని 2019లో దారుణమైన చట్టంగా మారిస్తే 2022లో మహానుభావుడైన జస్టిస్ కన్వీల్కర్ గారు ఉన్నారు. ఆ తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీ రెక్కల కింద చేరి ప్రభుత్వ పదవి కూడా పొందారనుకోండి. ఆయన మరింత దారుణమైన చట్టంగా తన రూలింగ్స్తో మార్చేశారు. అదేంటంటే, పోలీసులు ఎంత తప్పుడు కేసు పెట్టినా సరే దాని ప్రైమా ఫాసి ఉందా, ఈ FIR సరైందేనా కాదా, ఈ కేసు సరైందా కాదని జడ్జిలు చూడకూడదట. వాళ్ళని అరెస్ట్ చేసేయాలట, వాళ్ళకి బెయిల్స్ ఇవ్వకూడదట. అంత దారుణమైన తీర్పును ఆయన ఇవ్వటం వల్ల సుప్రీంకోర్టులో దేశవ్యాప్తంగా అనేక వేల మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే దీన్ని కాదనే మరో తీర్పు వచ్చేదాకా ఈ తీర్పే చట్టంగా ఉంటుంది. సో ఇవాళ తెలుగు స్క్రైబ్ నడిపే వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు భారత రాష్ట్ర సమితి ఫండెడ్ వాళ్ళైనా కావచ్చు, రెగ్యులర్ జర్నలిస్టులు అయినా కావచ్చు. చాలాసార్లు జర్నలిస్టులు కూడా అటువంటి హ్యాండిల్స్లోనూ అటువంటి సంస్థల్లోనూ పనిచేస్తారు. ఎందుకంటే ప్రతి పత్రిక ఏదో ఒక రాజకీయ ఎజెండాతో పనిచేస్తున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ హ్యాండిల్ని చూస్తున్న వాళ్ళు దానికి సంబంధించిన కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ చట్టం కింద కానీ FIR కట్టి వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళు బెయిల్ లేకుండా కనీసం 6 నెలల నుంచి ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా జైల్లో మగ్గాల్సి వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరైతే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారో అని విమర్శిస్తూ వస్తున్నారో వాళ్లే తమ అవసరాలకు ఈ చట్టం వాడటం ఒకటైతే, ప్రతి డెమోక్రటిక్ స్పేస్ని ఈ డ్రకోనియన్ లా తోటి లేకుండా చేయటం అనేది మరొక దారుణమైన అంశం. ముందే చెప్పాను కదా, యాక్టివిస్టుల మీద, జర్నలిస్టుల మీద, స్టాండప్ కామెడియన్ల మీద, ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కూడా పెట్టి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయటంలో తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎవరికి తీసిపోమని నిరూపించుకుంది. దీన్ని మనం ఓకే అనుకుంటే అది రేపు మన ఇంటికి కూడా వస్తుంది, మా ఇంటికైతే ఆల్రెడీ వచ్చింది, మిగిలిన ఇళ్ళకు కూడా వస్తుంది. ఏ చట్టాన్నైనా ఇట్లా విచ్చలవిడిగా వాడటం, దుర్వినియోగం చేయటాన్ని మనం ఖండించే తీరాలి. రేపు ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అలయన్స్ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళు భారతీయ జనతా పార్టీ మీద పెట్టినా కూడా మనం ఖండించే తీరాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉన్నారు అనే దాంతో సంబంధం లేకుండా ఇది చట్టాల దుర్వినియోగం. చట్టాల దుర్వినియోగాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. తెలుగు స్క్రైబ్ అనే హ్యాండిల్కున్న పొలిటికల్ అఫిలియేషన్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా చట్టాన్ని దుర్వినియోగం చేయటమే. కాబట్టి మనందరం కూడా దీన్ని ఖండించాలని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.